దేశంలో ఉన్న సగం మందికి మోదీ క్రీమ్ బిస్కెట్ వేశారు. దానిలో అత్యధిక పెద్ద క్రీమ్ బిస్కెట్ ఏంటంటే రైతులు అనే వాళ్ళకి 5 ఎకరాలు లోపు ఉన్న రైతులకు ఒక్కొక్కళ్ళకి 6,000 రూపాయల డబ్బులు నేరుగా క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనౌన్స్ చేస్తూ ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. రైతు బంధు, తెలంగాణలో ఉన్న రైతు బంధే ఆదర్శమైందా అనే ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అదే ఆలోచన చేస్తుంది. ఒరిస్సా ఇప్పటికే రైతు బంధు స్కీమ్ను వాళ్ళు కాలియా పేరుతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000 రూపాయలు రైతులకు ఇవ్వాలి అనే ఒక వాదన, ఒక అనౌన్స్మెంటు కేంద్ర ప్రభుత్వం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో వేణుగోపాలాచారి జాయిన్ అయి ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. అదేవిధంగా విజయబాబు జాయిన్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. సాయిబాబు కంటిన్యూ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. వేణుగోపాలాచారి గారు, 6,000 రూపాయల స్కీమ్ను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీమా కానీ రైతు బంధు కానీ మరి కేసీఆర్కి ఇట్లాంటి పథకాలు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకర్షించాయి. ముఖ్యంగా ఉన్న రైతాంగానికి అందరికీ కూడా ఈ దేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కనీసం పెట్టిన వేణుగోపాలాచారి గారు, మీ లైన్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లైన్ వీళ్ళని త్వరగా కరెక్ట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. విజయబాబు గారు, ఈరోజు దేశంలో ఉన్న సగం మందికి బెనిఫిట్ ఏదో రక రూపంలో చేయాలని ప్రయత్నం చేశారు. దేశంలో ఉన్న ప్రజలకు ఏదో బెనిఫిట్ చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఎన్నికల బడ్జెట్లో 2 నెలలు అయిపోతుంది, 2 నెలలు 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో చేస్తున్నారంటే కేవలం ఓట్ల కోసమే కదా చేసింది ఇదంతా? అది కానే కాదండి. మనకి ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, కమింగ్ ద ఈవెంట్స్ క్యాస్ట్ దే షాడోస్ అని. అంటే రాబోయేటువంటి సంఘటనలకి ముందుగా కొన్ని రకాలైనటువంటి ఛాయలు ఉంటాయి. ఆ రకంగా ఒక బలమైనటువంటి ప్రభుత్వంగా పాపులర్ స్కీమ్స్తో పాటుగా అభివృద్ధిని ప్రధానంగా ఈ రెండింటిని బండి చక్రాలుగా చేసుకొని నడిపించాలనే సంకల్పంతో మొదట కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ముందు ఆర్థిక వ్యవస్థని కానీ, రక్షణ వ్యవస్థని కానీ, సామాజిక వ్యవస్థని కానీ బలోపేతం చేసి ఆ తర్వాత కొంత అభివృద్ధిలోకి దూసుకెళ్ళిపోవాలి. దాంతోనే ఎక్కడెక్కడైతే మైనస్లు ఉన్నాయో రివ్యూ చేసుకున్నారు. డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాటిని సవరించుకోవాలి. ఆ క్రమంలో ఏంటంటే రైతులకి చేసినటువంటి మేళ్లు చాలా ఉన్నా కూడా ఎక్కడో ఇబ్బంది కలిగిందనే దాన్ని రివ్యూ చేసి, సో ఆ ప్రకారంగా ఇవాళ రైతులకు బ్రహ్మాండమైనటువంటి వరాలు జల్లు కురిపించారు. అదే రకంగా అసలు భారతీయ జనతా పార్టీకి అంటే ఏం వరాలు జల్లు అంటే 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి, అంటే 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పి ఎట్లా అనుకుంటున్నారు? పెట్టుబడి అదే పెట్టుబడి కాదు, అదొకటే కాదుగా. ఇప్పుడు కేవలం దాన్ని స్టేట్ గవర్నమెంట్స్ తెలంగాణలో చూస్తే 8,000 అంటున్నారు, ఆంధ్రాలో చూస్తే 8,010 అనౌన్స్ చేస్తా ఉన్నారు, ఒరిస్సాలో ఆల్రెడీ 10,000 అనౌన్స్ చేసి ఉన్నారు. అంటే వాళ్ళు ఎకరానికి ఇస్తున్నారు, మీరు మొత్తం రైతుకి ఇస్తామని అంటున్నారు. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కాదు, అదే చెప్తున్నా. ఇప్పుడు అది ఒక్కటే కాదు, అది ప్రధానమైన అంశం. పెట్టుబడిగా 6,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక పాయింట్ అయితే, చిన్న తరహా దాదాపు 22 పంటలకి రకరకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా మద్దతు ఇచ్చేటువంటి ఇది. తర్వాత ఏంటంటే రాబోయేటువంటి కాలంలో వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడం, సకాలంలో విత్తన పంపిణీ కానీ, గిడ్డంగుల్ని, కోల్డ్ స్టోరేజెస్, ఇంకా దేశంలో మరిన్ని ఏర్పాట్లు, ఇలాంటివి అనేకమైనటువంటి రైతులకు సంబంధించిన వాటి మీద కూడా కసరత్తు జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఓకే మంచిది ఏ రాష్ట్రం నుంచైనా తీసుకోవచ్చు, కానీ ఒక తెలంగాణ ప్రభుత్వం నుంచి దీన్ని స్ఫూర్తిగా తీసుకుందనేది మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం డెఫినెట్గా దాని గురించి మాట్లాడుకుంటున్నాం, తప్పేం కాదు. కానీ ఆల్రెడీ మధ్యప్రదేశ్లో స్కీమ్ అనేటువంటిది ఉంది. ఈ 2 స్కీములని కూడా డీప్గా స్టడీ చేసి వీళ్ళకి ఏంటంటే రుణమాఫీ చేయటాలు, వీటన్నిటికంటే కూడా పెట్టుబడి ఇచ్చి తద్వారా ఉత్పాదక శక్తిని పెంచడం, వాళ్ళల్లో వాళ్ళకు మనోస్థైర్యాన్ని ఇవ్వడం అనేది ఆ ప్రాతిపదికగానే వాళ్ళ రైతులకి ఈ 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, వేణుగోపాలాచారి గారు రాజకీయంగా మాట్లాడకుండా నిజాయితీగా ఒక మాట వారిని మీరు అడగండి చెప్పాల్సింది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో భూస్వాములు కూడా డబ్బులు తీసుకుని అనేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏ రోజు కాడి పట్టలేదు, దున్నలేదు, కానీ ప్రభుత్వం ఉదాసీన ఇస్తుంది కదా, మనకి వచ్చే డబ్బులు కాదంటాం ఎందుకని? అందుకనే మరి అది అవసరం కదా. ప్రజాధనాన్ని అర్హులకి ఎవరికైతే అవసరమో వాళ్ళకి వెళ్ళాలి, కానీ హాయిగా కౌలుదారులని గాలికి వదిలేసేసి రైతులకేనా? దాదాపు 6 ఎకరాల రైతు అంటే ఏముందండి వాళ్ళ పెద్ద 6 ఎకరాల రైతు అంటే సన్నకారు రైతుల కింద లెక్క. సన్నకారు రైతులకు పెట్టుబడి 5 ఎకరాల ల్యాండ్ ఉండేవాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఓన్లీ భూమి ఉంటే వాళ్ళకే ఇస్తున్నారు కదా, మీరు కౌలుదారులకి ఏమి ఇవ్వట్లేదు. 6 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా
డెఫినెట్గా వాళ్ళ భూములను వాళ్ళు దున్నుకునే పరిస్థితి ఉంటుందండి. తర్వాత ఇన్వాల్వ్ అవుతారు అట్లీస్ట్. కానీ వందలాది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా డబ్బు తీసుకోవడం అంటే ఎంత సైడ్ ట్రాక్ ఉందో. రాజకీయ అతీతంగా మాట్లాడారు. దీనిలో కొంచెం రాజకీయం చొప్పిస్తే రాజకీయం డైరెక్ట్ గా మీరు రైతుకి 6,000 రూపాయలతో బ్రైబ్ చేస్తున్నారు రేపు ఓటు కోసం అని అంటే కాదు. అది దట్ ఈస్ నాట్ బ్రైబింగ్. అందుకే నా స్టార్టింగ్లోనే నా కంటెన్షన్ చెప్పా, కమింగ్ ద ఈవెంట్స్ క్యాష్ దేర్ షాడోస్. రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఎలా ఉంటుంది, ప్రజల పట్ల ఏ రకమైన కమిట్మెంట్తో ఉంటుంది, ఎలాంటి స్కీమ్స్ అనేది ఇవాళ ఉద్యోగస్తులకు ఒక రకమైన స్కీము. పెన్షన్ ఆల్రెడీ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో పెన్షన్ ఇవాళ డబుల్ చేయడం జరిగింది. రైతులకి ఇవాళ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా 22 రకాల పంటలు అండి, ఒకటి కాదు రెండు కాదు, 22 రకాల పంటల మీద. తర్వాత చిన్న తరహా పంటలు, సీజనల్ క్రాప్స్ ఉంటాయి. సీజనల్ క్రాప్స్కి మళ్ళీ బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు కూడా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా అన్ని రకాలుగా కూడా రైతు సంక్షేమానికి ఇవాళ ఎక్సర్సైజ్ జరిగింది. దీన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఇది. విమర్శలు అనే ప్రాతిపదిక అయితే విమర్శలు. అలాగే ఇంకోటి కాదనలేని సత్యం ఏంటంటే బుకాయించడం హిపోక్రసీ దేనికి? ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నటువంటి వేళ డెఫినెట్గా ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరుకునేటువంటి ప్రభుత్వాన్ని మేము ఇస్తాము, ఇదిగో ఈ దిశగా వెళతామనే సంకేతాన్ని ఇవ్వడానికి కూడా డెఫినెట్గా ఇదైందనేది ఇందులో ఏమీ కాదనలేనటువంటి సత్యం. కాబట్టి మంచి చేస్తే మంచి చేసి జనం ముందుకు వెళ్ళడం తప్పేం కాదు. బహుశా అది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనతో గండ్ర వెంకటరమణారెడ్డి జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు ఎట్లా చూస్తున్నారు? మొదటగా రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఓట్ల కోసం దేనికోసం ఏదో రకమైన రూపంలో అది వస్తే తెలంగాణలో ఎట్లయితే సక్సెస్ అయినట్లుగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఓట్ బ్యాంక్ అయ్యే అవకాశం కనిపించట్లేదు 6,000 రూపాయల స్కీము. రజనీ గారు 5 సంవత్సరాలు రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర ఇవ్వడంలో కానీ, రైతులకు సంబంధించినటువంటి ఏ విషయంలో సరిగా పట్టించుకోకుండా ఈరోజు ఎన్నికలు ఇంకొక 2 నెలలకు వస్తున్న సందర్భంలో ఇందులో రైతులను ఆకట్టుకోవడానికి ఏదో 6,000 రూపాయలు 5 హెక్టార్ల లోపల ఉండే వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీము అంటే ఏంటంటే ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేసింది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధితో చేసింది కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. మేము రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ, రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామనే సందర్భంలో మేము అన్నదాన్ని పక్కకు పెట్టి ఈరోజు రుణమాఫీని భవిష్యత్తులో చేయాలనుకునే రుణమాఫీని చూస్తారా? ఆల్రెడీ 12 కోట్ల మందికి 6,000 రూపాయలు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తామంటే అది చూస్తారా? 6,000 ఎక్కడ, 1,50,000, 70,000, 2 లక్షల వరకు ఉన్న రుణాలను చూస్తారా? రైతు రుణం ఎప్పుడు తీసుకుంటాడు? రైతు యొక్క పెట్టుబడి కొరకు తీసుకున్నాడు. 6,000 రూపాయలు అది 2,000 ఇస్తామనంటే ప్రజలు ఆ స్థాయిలో నిజంగా రైతు కోరుకునేది గిట్టుబాటు ధర, రైతుకు పెట్టుబడి సరిపోయేటువంటి ధర కావాలని కోరుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు మాత్రమే ధరలను పెంచి డీజిలు, ఎరువుల ధరలు, రైతు కూలీల ధరలు ఇన్ని రకాలుగా పెరిగినా గిట్టుబాటు ధర కల్పించడంలో మరి ప్రభుత్వం పూర్తిగా పక్కకు వాటిని పట్టించుకోకుండా ఈరోజు కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతులు గుర్తుకొచ్చిళ్ళు, రైతులను గుర్తుపెట్టుకొని కేవలం మేము కూడా ఉన్నాం రైతుల పక్షాన అని అనిపించుకోవడానికి చేసిన పథకం తప్ప దీంట్లో చిత్తశుద్ధి అయితే పెట్టుబడి సాయం కింద కేంద్రం ఇద్దాం అనుకున్న 6,000 రూపాయలకు సంబంధించిన స్కీమ్లో కాస్త మరిన్ని డీటెయిల్స్ రావడం జరిగింది. ఈ డీటెయిల్స్ ప్రకారం వ్యవసాయ భూమిని సాగు చేస్తున్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. కేవలం 5 ఎకరాలు, 2 హెక్టార్లు, అది ఎకరాల రూపంలో చూసుకుంటే 5 ఎకరాలకే పరిమితం. అయితే కౌలు రైతుల గురించి ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఈ పథకాన్ని అనుసంధానం చేస్తున్నారు. తొలి ఇన్స్టాల్మెంట్ కింద మార్చి 31న రైతులకు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. కరెక్ట్గా ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. అప్పుడే తొలి విడత పోలింగ్ కొంచెం ఇంచుమించుగా ఏప్రిల్ మొదటి వారం 2 వారాల్లో స్టార్ట్ అవుతుంది. సో మార్చి 31న రైతు అకౌంట్లో జమ అవుతుంది. ఈ పథకానికి 75,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకానికి సంబంధించిన స్కీమ్ సాయిబాబు గారు ఎట్లా చూస్తారు ఈ పాయింట్? ఇందాకే నేను చెప్పాను, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ రివైజ్ చేసి దీంట్లో కూడా పెట్టుకున్నారు. అది దానికి బడ్జెట్కే సంబంధం లేదు, వాళ్ళు ముందైనా అనౌన్స్ చేసుకోవాల్సింది. ఫాగ్ ఎండ్లో అయినా రైతుల గురించి ఆలోచన చేసే దానికి వచ్చారు. కానీ ఇక్కడ రైతుల గురించి ఆలోచించాల్సింది వాళ్ళు ఏ విధంగా ఇవాళ అప్పులు ఊబులో కూరుకుపోయారు, వాళ్ళని ఏ విధంగా బయటకు తీసుకురావాల్సిందని చెప్పారు. అట్లాగే మద్దతు ధర ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇవాళ మద్దతు ధర ఎంత ఉంది, ఇవాళ ప్యాడీ రేటు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎంత ఉందని తీసుకోమండి. ఒక ఆంధ్ర తెలంగాణకే పరిమితం అవసరం లేదు, ఎక్కడైనా తీసుకోమంది. కాటన్కి మద్దతు ధర ఎంత ఇచ్చారు, కాటన్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ వాళ్ళు ఎంత కొంటున్నారు, ఎవరైనా సరే వాళ్ళు ఏదో ఊరక మద్దతు ధర ఇస్తున్నా కానీ అవి ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఎక్కడ మెకానిజం అనేది ఏమి ఏర్పాటు చేయలేదండి. కేవలం ఇదేంటంటే వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, ఎక్కడైతే వాళ్ళ డిఫెక్ట్ ఏదో గమనించుకున్నారు.
ఇందాక విజయబాబు గారు అన్నట్లుగా చివరిలో ఒకసారి రివ్యూ చేసుకొని మార్చడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ అని అన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు కాకుండా ఎన్నికల సమయంలో ఇవాళ రైతును మనం 5 సంవత్సరాలు పట్టించుకోలేదు కాబట్టి రైతు మనకు వ్యతిరేకంగా ఉన్నాడనే ఉద్దేశంతో వచ్చారు. అదే అభిప్రాయంతో మధ్యప్రదేశ్లో ఓడిపోయాము, ఛత్తీస్గఢ్లో ఓడిపోయాము, మిగతా రాష్ట్రాల్లో కూడా ఓడిపోయామనే ఉద్దేశంతో ఇవాళ మిగతా చోట కూడా ఇదే నష్టం జరగకూడదనే దానికి మారారు. అంతేగాని వాళ్ళు చేద్దామని అయితే కాదు ఇది. రైట్, సాగు చేస్తున్న రైతులకి ఈ పథకం అంటున్నారు. ఎట్లా గుర్తించే అవకాశం 12 కోట్ల మంది దేశంలో వాళ్ళని ఎట్లా గుర్తిస్తారని చెప్పి అనుకుంటున్నారు? వాళ్ళు ఆ స్టాటిస్టిక్స్ మొత్తం మీద మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ప్లస్ 5 ఎకరాల లోపు భూమి ఉన్నారు. భారతదేశంలో అత్యధిక కుటుంబాలు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్గా ఉన్నాయి. ఫాదరు మదరు ఓల్డ్ ఏజ్ అయినా కానీ వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆ భూమి వాళ్ళ పేరు మీదే ఉంటుంది. ఎక్కువ మనం ఫాలో అవుతున్న సిస్టమ్ అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాం అండి. వాళ్ళ తదనంతరమే పాస్బుక్లు మార్చడం, ల్యాండ్ రికార్డ్స్ మార్చడం అంటే జరుగుతుంది. కానీ దీని ప్రకారం అత్యధిక మందులు మళ్ళీ 5 ఎకరాల పైనే ఉన్నారు. ఇవాళ మన ఇండియన్ సిస్టంలోనే అట్లా ఉన్నది. మనం హిందూ ఇండివిజువల్ ఫ్యామిలీ ప్లస్ ల్యాండ్ రికార్డ్స్ లేవు మన దగ్గర. స్టేట్ గవర్నమెంట్లు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ సాగులో ఉన్నారా లేదా, వాళ్ళు సాగున్న వాళ్ళకే బ్యాంకు లోన్ ఇస్తున్నారంటే ఒక్క ప్రభుత్వ బ్యాంకు దగ్గర కూడా అటువంటి స్టాటిస్టిక్స్ ఇవ్వండి, ఎక్కడ లేవు. ఏం చేస్తారు కాబట్టి దీన్ని విజయబాబు గారు? ఈ లోపల వాళ్ళు ఆలోచిస్తా ఉండండి. వాళ్ళందరినీ నేను ఒకసారి